మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పనితీరును నేను ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాను. మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ను ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు, మీ శాఖలో దిగువ స్థాయి ఉద్యోగుల పనితీరును ఎలా సమన్వయం చేస్తున్నారు, వీటిపై పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. మరింత వేగం పెంచాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. లేదంటే జరగబోయే నష్టాలేంటో కూడా సీఎం మంత్రులకు క్లియర్ కట్గా వివరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రుల పనితీరుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాయలసీమ నుంచి 2, ఉత్తరాంధ్ర నుంచి 1, కోస్తా నుంచి 3 విషయంలో మొత్తం 6 మంత్రులపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికిచ్చిన శాఖల పరంగా న్యాయం చేయలేకపోవడం, కనీసం శాఖలపై పట్టు పెంచుకోవడానికి కూడా సాహసం చేయకపోవడం, ఆ మంత్రులు వారి కుటుంబ సభ్యులు తలదూర్చి వార్తల్లో నిలవడం, ఇలా 1, 2 కాదు, లెక్కలేనన్ని ఆరోపణలు వారిపై ఉన్నాయి. సంక్రాంతి తర్వాత వారందరినీ పక్కన పెట్టినా, లేదంటే ఇంకో 6 నెలల సమయం ఇచ్చినా ఇవ్వొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా కొంతమందిపై వేటు, కొంతమందికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నాగబాబు త్వరలో మంత్రివర్గంలో చేరబోతున్నారు. అందుకు సంబంధించి పనులు కూడా వేగవంతమయ్యాయి. నాగబాబుకు ఏ శాఖ ఇస్తారు, పొత్తులో భాగంగా ఎటువంటి శాఖ దక్కే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి నాగబాబుకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఉన్న శాఖనే కేటాయిస్తారా లేదా, ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగబాబుకు మంత్రి పదవి కన్ఫామ్ కాబట్టి క్యాబినెట్ విస్తరణ ఉండబోతుంది అనేది పక్కా. అందులో భాగంగానే కొందరికి ఇన్, కొందరికి అవుట్ ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. ఆ ఇన్ ఎవరు, ఆ అవుట్ ఎవరు అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీనియర్స్ని పక్కన పెట్టి చాలామందికి మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. శాఖలు బాగా నిర్వర్తించని మంత్రులను పక్కన పెట్టి ఈసారి సీనియర్స్ని క్యాబినెట్లోకి తీసుకుంటారు అనే టాక్ నడుస్తోంది. మరి కాబోయే ఆ సీనియర్ మంత్రులు ఎవరు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇంకా ఎవరెవరు అవుట్ అనే విషయానికి వస్తే, మంత్రుల పనితీరుపై పరిశీలన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు 6 మంత్రుల పనితీరు ఏమాత్రం బాగోలేదని వ్యాఖ్యానించారని తెలిసింది. వారి పట్ల అసహనం వ్యక్తం చేశారని టాక్. ఎన్నిసార్లు చెప్పినా వారి పనితీరు మార్చుకోలేదని ఆగ్రహించారట. ఇకపైన కూడా మార్పు రాదని నాకు బాగా తెలుసని చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకారంటున్నారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, ఇక చెప్పడం, వార్నింగ్లు ఇవ్వడం ఏమీ ఉండదు, పదవి నుంచి తొలగించడమే అంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ 6 మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించడం పక్కా అని దాదాపు తేలిపోయింది. ఈ కీలక పరిణామం వచ్చే ఏడాది, అందులోనూ సంక్రాంతి తర్వాత ఉండే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఏ అంశాలపై చంద్రబాబు ప్రధానంగా ఫోకస్ చేసి గుర్రుగా ఉన్నారు అంటే, మంత్రులు సచివాలయానికి లేదా క్యాంపు కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా, వారి ఇన్ఛార్జ్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించకుండా, జిల్లాలో జరుగుతున్న ప్రధాన సంఘటనలపై వెంటనే స్పందించకుండా, డిఆర్సీ సమావేశాలు సక్రమంగా నిర్వహించని మంత్రులపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారట. అలాగే మంత్రుల 6 నెలల పనితీరుపై నివేదిక ఇవ్వాలని కోరినా కొంతమంది మంత్రులు పెడచెవిన పెట్టారని, కేవలం రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే నివేదికలు సమర్పించారని, ఇతర మంత్రులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని, ఇటువంటి వాటిపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారని టాక్. టెక్నాలజీ వినియోగంపై కొందరు మంత్రులు తగిన శ్రద్ధ చూపడం లేదని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనులు వేగంగా పూర్తి చేయండి అని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదట. కొంతమంది మంత్రులు ఫైళ్లను తక్షణం క్లియర్ చేసి కింద స్థాయి వరకు దసరాలు త్వరగా పూర్తయ్యేలా బాధ్యత తీసుకోని మంత్రులపై చంద్రబాబు ఫోకస్ చేశారని తెలుస్తోంది. మంత్రులు తమ శాఖల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో వెనుకబడ్డ వారిని, రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల్ని మంత్రులు లోతుగా పరిశీలించని వారిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. మరోవైపు ఇప్పటికే 6 నెలల పాలనలో పలు కేబినెట్ సమావేశాల్లో మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించాలని చంద్రబాబు సూచిస్తూనే ఉన్నారు. అయినా కొందరు మంత్రుల వైఖరిలో మార్పు రావడం లేదని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మంత్రివర్గ విస్తరణలో వీరికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు, ఆ దిశగా వ్యూహం రచించి విస్తరణకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.